ఓం శ్రీ శివాయ గురవే నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం ఆశ్రమవాస పర్వం ద్వితీయాశ్వాసం. కృతికర్త తిక్కన సోమయాజి. అమృతవర్షిణ ధారావాహిక 394వ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవాచకుల మీద ఈకొండ చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ అయ్యా నేటి వరకు మనం దిగంబరంగా జడలగట్టినటువంటి దేహంతో ఉన్నటువంటి విదురుడు దేహ స్ఫురణ ఏమాత్రం లేదు. ఆయన ధర్మరాజుని ఆంచి దూరంగా వెళ్ళాడు. ఓ చెట్టు కింద నిలబడి ఉన్నాడు ఆ అరణ్యంలో. అది ధృతరాష్ట్రుని యొక్క ఆశ్రమానికి సమీపంలో. వెంటనే ధర్మరాజు ఆ విదురుడి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా నేను ధర్మరాజును, కళ్ళు తెరిచి నన్ను చూడండి అని చెప్పని వేడుకున్నాడు. అంత విదురుడు కన్నులు తెరిచి ధర్మరాజును చూస్తూ యోగశక్తితో తన ఇంద్రియములను ధర్మరాజు ఇంద్రియములలో ప్రాణములను ధర్మరాజు ప్రాణములలో కలిపి శరీరం విడిచాడు. కాంతి అయి ధర్మరాజు శరీరంలో ప్రవేశించాడు విదురుడు. ధర్మరాజు మరింతగా భాషించాడు. ఆ వెలుగు తోడవటంతో విదురుడికి దహన సంస్కారము చేయనంచగా ఆకాశవాణి వారించింది. అంతవరకు మనం చెప్పుకున్నాం. ఎన్నేడు విషయాన్ని ప్రవేశానికి ముందు చిన్న నుతి హెచ్చరికగా స్వీయ రచన. అయ్యా, కాలమాగదు ఎవరి కోసము దొరలు జీవనగతులు కానము, తొలిమలి సంధ్యల రాగాలాపన చిరిగే వలువల దినాలాపన, వెలిగే దీపం ఆరకమానదు, ఆరిన దీపం వెలుగకపోదు, అలుపులేనిది జీవనయానము కనుమరుగౌటయే కాలధర్మము, కనుమరుగౌటయే కాలధర్మము. ఆ విధంగా విదురుడు కనుమరుగైపోయాడండి. ఆకాశవాణి వారించింది. ఎందుకని? తలచిన మెంటనొక్కెలుగు ధర్మతనూజ యతిత్వ గౌరవోజ్వలుని కళేబరంబునకు వహ్ని విధానమనర్చుటర్హమే వలదని మ్రోసి అమ్మనుజ వల్లభుండు అప్పని దక్కి పోయి భ్రాతలకును తండ్రికిని సువిధ తంబుగనంతయున్ ఉగ్రమంబునం. యతి అయినటువంటి విదురునికి ఆ దహన సంస్కారం నిషిద్ధం కదా అన్నది ఆకాశవాణి. ఆపై ఆ కళేబరమునకు ప్రణమిల్లి వీడి ఆశ్రమం చేరుకున్నాడు. ధృతరాష్ట్రాదులకు విదురుని యొక్క వృత్తాంతానంతా కూడా క్షుణ్ణంగా వివరించాడు. విన్నవాళ్ళందరూ కూడా అటు ఆశ్చర్యపోయారు. ఆరేయి కందమూల ఫలములను ఆహారములుగా స్వీకరించారు ఉచితంగా. ఉదయమే సంధ్యావందనాది క్రియలు సలిపారు ఆ ధృతరాష్ట్రుని యొక్క ఆశ్రమంలోనే విడిది. అలా నెల రోజులు ఆశ్రమంలో ఉన్నారు. ఆ మొదటి రోజు తప్పించిన తర్వాత మిగతా రోజులంతా కూడా ఎవరి ఇచ్ఛానుసారంగా వారి ఆహారాలు వాళ్ళు స్వీకరించారు. వారి వద్దకు ఓనాడు వ్యాసుడు వచ్చాడు. హితవచనాలు పలికాడు. మీరు అక్కడికి వచ్చి నెల అయిపోయింది, మీ కార్యక్రమాలు మీకు ఉంటాయి. ఈ తపోభూమిలో ఈ తాపసులకు మీరు ఈ విధంగా ఉండటం ఇబ్బందికరం కదా అని హెచ్చరికగా వాళ్లకు శుద్ధులు చెప్తూ ధృతరాష్ట్రునితో అంటా ఉన్నాడు. విదురుడు శరీరం త్యజించిన తీరు నీకు తెలుసా? అందులో నా ఆంతర్యం తెలుసా అని అడిగాడు. అడిగితే వివరించమని కోరాడు ఆ ధృతరాష్ట్రుడు, గాంధారి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా. పూర్వం మాండవ్య మహర్షి ఇచ్చినటువంటి శాపం. ఈ విషయాన్ని నేను లోగడ చాలా క్షుణ్ణంగా చెప్పాను భారతంలో. పూర్వం మాండవ్య మహర్షి ఇచ్చిన శాపంగా శూద్రుడై పుట్టారు. ఎవరు? యమధర్మరాజు.
జ్ఞానం వలన, నిర్మల బుద్ధి వలన బ్రహ్మాజ్ఞగా విచిత్ర వీరుని యొక్క అధీనంలో ఉన్న అంబిక దాసి అందు జన్మించినటువంటి వాడు. అంబిక దాసి మరియు వ్యాసునకు. అతడే విదురుడు. ఈ ధర్మరాజు యొక్క శరీరం ఆ యమధర్మరాజు యొక్క రూపాంతరం. బాగా గమనించే ప్రార్థన. యమధర్మరాజు ఇక్కడ రెండుగా వచ్చాడు. ఒకటి విదురుడు, రెండు యమధర్మరాజు. అందువలన విదురుడు యోగబలంతో ధర్మరాజులో లీనమైపోయాడు. వ్యాసుల వారు వివరించారు. ఎవరు ఎక్కడి నుంచి వస్తారో వారు అక్కడికే వెళ్ళి లీనమవటం తథ్యం. ఆలోచించాలి సీతారాం. నేను ఈ భారతం ప్రతి ఘట్టం ఇదంతా కలుపుకుంటే మీకు పుస్తకం అవుతుంది. ఒక ఉద్దేశం, ప్రధాన లక్ష్యం రామాయణం వివరించిన రీతిగానే దీన్ని మీకు వివరిస్తున్నాను. ఏ ఘట్టమూ వదలట్లేదు, చర్విత చరణం చేయట్లేదు. విన్న హైందవ సోదరులు అందరూ కూడా, నేను భారతం చదివాను, మీరు ఎలాగూ చదవరు, నాకు తెలుసు ఆ సంగతి. చదివే మహానుభావులకు పాదాభివందనం. చదవనటువంటి వాళ్ళు 15 నిమిషాలు వినటానికే 24 గంటల వ్యవధిలో 15 నిమిషములు వినటానికి సమయం వెచ్చించలేనటువంటి ఈ హైందవ సమాజం ఈ భారతం చదువుతుందా? నేను వినపడతాను తప్ప కనపడను. అయినా సాహసం చేసి మీకు వినిపిస్తున్నాను. దయతో కంఠశోషగా భావించగా మన్నించ ప్రార్థన. అంత ధృతరాష్ట్రుడు అంటాడు, నాకు సంపూర్ణ జ్ఞానం, మనస్సు దోషరహితం నీ దయ వలన సంభవించుగాక. ఇప్పుడు దాకా ఉన్నదా ఆయనకి సంపూర్ణ జ్ఞానం? ఎవరు ఈ ధృతరాష్ట్రుడు? వీళ్ళంతా కారణ జన్మలే. దైవేచ్ఛగా ఆ పరమాత్మ యొక్క సంకల్పంగా భూమికి దిగి వచ్చినటువంటి వాళ్ళు కురుక్షేత్ర సంగ్రామ నిమిత్తంగా. కలిపురుషుడు దుర్యోధనుడు అంతా కూడా పిశాచమయం. ఆ రాక్షస లక్షణాలు వీటిని నిర్మూలించాలి. పెచ్చుమీరిపోయినటువంటి ఈ అధర్మం నివారించే నిమిత్తంగా స్వయంగా స్వామియే పూనుకొనవలసి వచ్చింది. కాబట్టి ఈ ధర్మరాజు యొక్క శరీరంలో ఆయన శరీరం రూపాంతరమయ్యా. కాబట్టి వీరుడు ఆ విధంగా వెళ్ళిపోయాడు అన్న ఎప్పుడైతే ఆయన చెప్పాడో, ఎంతో అంతో పూర్వజన్మ ఆ సుకృతం ఉన్నది కనుక, అయ్యా నాకు నా మనస్సుకు దోషరహితం, ఈ పదం చాలా లోతైంది. ఎందుకు ఇప్పటి వరకు దోషభూయిష్టంగానే జీవిస్తూ ఉన్నాడు. వ్యామోహాలు పోలే, పుత్ర వ్యామోహం, దాంతోనే ఇంత చేయటం. గాంధారి చెప్పినా వినలే, భీష్ముడు చెప్పినా వినలే. కురుక్షేత్రం జరిగిపోయింది. అంటే కార్యకారణములకు బీజం ఎక్కడో పడుతుంది. దానికి మిగతా వాళ్ళంతా కూడా పాత్రధారులు మాత్రమే. సూత్రధారి, జగన్నాటక సూత్రధారి. అయితే అంటాడు, అయితే నీకేం కావాలో కోరుకోవయ్యా అన్నాడు. సమర్థుడు కదా వ్యాసుడు. అయ్యా దుర్యోధనుల వలన ఇంత కీడు ఇవ్వాలంటున్నాడు ఈయన. ఈ మాట అసలు మూలం ఈయనే. గాంధారి అన్నది, నువ్వు ఇచ్చేవయ్యా వాళ్ళ రాజ్యభాగం వాళ్ళకి, అసలు నువ్వు ఇస్తే కాదనే వాళ్ళు ఎవరు, నేను చూస్తాను, నువ్వు ఇవ్వు. ఓ ధర్మపత్నిగా పెడచెవును పెట్టాడు. మాట వినలేదు కదా ధృతరాష్ట్రుడు. రాజులంతా వీరమరణం పాలైపోయారు కదా, వారికి ఇట్టి లోకాలు ప్రాప్తించినవో కదా, వారికి ఎట్టి లోకములు ప్రాప్తించినవో కదా, వారంతా ఏమైపోయారు. ఇది తపన. ఈ తపన ధర్మం మీద, ధర్మనిష్ట మీదే ఉన్నట్లయితే అసలు కురుక్షేత్రం జరిగేది కాదు. ఇంకా వ్యామోహపీడితమే. నా బాధ నివారించే ప్రార్థన అన్నాడు ధృతరాష్ట్రుడు. అంత గాంధారి కూడా చేతులు జోడించి, అయ్యా మునినాథ, కొడుకులు గతించినటువంటి 16 సంవత్సరములుగా, అంటే 1 సంవత్సరం అయింది తపస్సుకు వచ్చి, ఈ రాజు ఇలాగనే కుమిలిపోతూనే ఉన్నాడు. అయ్యా నేను చూడలేకపోతున్నాను. అలాగే కుంతి, ద్రౌపది, సుభద్ర, కౌరవుల యొక్క భార్యలు, భూరిశ్రవుని భార్య, బాహ్లికుని భార్య, వీళ్ళంతా కూడా తదితరులు వారిని దర్శించాలని కోరుకుంటూ ఉన్నారయ్యా, ఆ గతించిపోయినటువంటి వాళ్ళని. కాబట్టి నీకు అసాధ్యం అనేది లేదని మాకు తెలుసు. అయ్యా మాకు ఆ అదృష్టాన్ని ప్రసాదించు, వాళ్ళని ఒక్కసారి తనివి తీరా దర్శించుకునే యోగాన్ని అనుగ్రహించు. అయ్యా చిన్న విశ్లేషణ.
అసలు ఈ సృష్టిలో ఇంత విచిత్రమైన కోరిక కోరినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరు. అనుగ్రహించినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరూ లేరు. కేవలం గాంధారి, ధృతరాష్ట్రుడు, అనుగ్రహించినటువంటి వాడు వ్యాస మహర్షి మాత్రమే. ఆలోచించాలి సీతారాం. దేవతలకు నీవ దేవతవు, ఇట్టి నీ నామగా, ఇట్టి నిన్మామగాన్ బడసితి, మహిత కరుణన్ నను జూచి, నాదు విన్నపమాదరింపుము. ఏగన్యాత్వదశనుండగా, మదీయ జనకుని కడుపు, మదీయ జనకుని కడకున్ సీతారాం, గోపనుండైన దుర్వాసుడన మహాముని వచ్చే, అతని సవినయార్చన కలనా సమారాధితుండగా చేసితి, ప్రీతుండై చెలువ నీకు నిత్తువరము, వేడుమెయ్యది కోరికయనియే అతడు, మీ ప్రియంబు కంటే ననగ మిగుల కోరికయునుగలదే నాకు నంటి, కాని ఒకడు నడుగనైతి. ఎవరంటున్నారు? కుంతీదేవి అంటుంది. వ్యాసుడు ఇంతవరకు గాంధారి వాళ్ళు మాట్లాడారు. ఇప్పుడు కుంతి మాట్లాడుతుంది. అయ్యా, దేవతలకు నీవు దేవతవు, ఇట్టి నిన్మామగా బడసితి, మహిత కరుణనను చూచినాదు విన్నపమాదరింపుము. కన్యాత్వదశనుండగా, మదీయ జనకుని కడకు కోపోన్ముఖుడైన దూర్వాసుడను మహామౌని వచ్చే, అతని సవినయార్చన కలన సమారాధితుండగా చేసితి, ప్రీతుడై చెలువ నీకు వరమిత్తును వరము, వేడుము ఎయ్యది కోరికి అని ఎనతడు, మీ ప్రియంబు కంటే అనఘ మిగుల కోరికయను గలదె నాకు నంటి, కాని ఒకడు నడుగనైతి. అయ్యా, ఒకనాడు దేవతలకు దేవతమైనటువంటి నేను మామగా బడిశాను కదా, నేను అటువంటి నీ యొక్క దయతో నేను ఇలా జీవనం కొనసాగిస్తూ ఉండగా, నేను కన్యాదశలో ఉండగా ఒకనాడు దూర్వాస మహర్షి మా దగ్గరికి వచ్చాడయ్యా. మా తండ్రి నన్ను నియమించాడు ఆయన యొక్క సేవలో. ఆయనను నేను తృప్తిపరిచాను సేవలతో. ఆయన బహుగా సంతుష్టుడై, అమ్మాయి నీకేం వరం కావాలో కోరుకొని ఇస్తానన్నాడు. అయ్యా, మీ సేవకు మించిన వరం నాకు ఇంకేముంటుందన్నాను. ఆయన వినలేదు. ఖచ్చితంగా కోరవలసిందే అన్నాడు. తప్పలేదు నేను కోరక. అయినా నేను ఒక వరం కూడా ఆయన అడగలేదు. అంత ఆయన మొగమాటం పెట్టగా భయంతో పుత్రుణ్ణి కోరాను. ఆయన ఓ మంత్రాన్ని ఇచ్చారు. నీవు ఏ దేవతను కోరితే ఆ దేవత వచ్చి నీకు వశమై నీకు కొడుకులను కలగజేస్తాడని చెప్పాడు. ఆయన నిష్క్రమించారు, వెళ్ళిపోయారు. నేను ఆ మంత్రాన్ని స్మరిస్తూ ఉండేదాను. ఓనాడు మేడపై ఉండి ఉదయించే బాలభానుణ్ణి గాంచి పరవశించి తప్పొప్పులను ఎంచక చిన్నతనం వలన అజ్ఞానంతో వినోదంగా సూర్యుణ్ణి ఆ మంత్ర ప్రభావంతో ఆవాహన చేశాను. ఆయన వచ్చాడు. ఆ మంత్ర బలంచే సూర్యుడు ఆకాశంలో అలాగే ఉన్నాడు. మరో రూపు దాల్చి ఆయన వచ్చాడు. వరం కోరుకోమన్నాడు. అయ్యా, నేను వణికిపోయాను. చేతులు రెండు జోడించి వెళ్ళమని ప్రార్థించగా ఆయన శపిస్తానన్నాడు. నీతో పాటు ఆ దుర్వాసుని శపిస్తాను. భరించలేకపోయాను నేను. విధి లేక కొడుకును కోరగా ఆయన అనుగ్రహించాడు. అప్పటికి నా యొక్క కన్యాత్వం వికలమవ్వదు అని ఆయన అనుగ్రహించారు సూర్యభగవానుడు. నేను అందరూ కళ్ళు గప్పి రహస్యంగా మందిరంలో కొడుకును కన్నానయ్యా. వెంటనే ఆ నదిలో వదిలేశాను. ఇదంతా మీకు అనగా వ్యాసుల వారికి, వ్యాసుల వారితో చెప్తా ఉంది. కుండ బద్దలు కూడా చెప్తా ఉంది. మీకు తెలుసు. ఎందుకో మీరు సర్వ జ్ఞానులు కదా, సర్వజ్ఞులు. నా భయం పోగొట్టి నా ప్రార్థనను మన్నించమని వేడుకున్నది కుంతి. నన్ను దహిస్తున్నది ఈ ఘట్టం. నీవు సత్యం పలికావు కోడలా, నీలో దోషం లేదు. ఉంటే వ్యాసుడు ఈ మాట అనడం. కన్యాప్రాయమున
అంతేగాని 10 నెలల మోసి కన్నది పడత కుంతి, నేను చేరగా తీసి పెంచినది రాధ, నీవు రాధేయుడువుగావు నిజంబు నిజంబు నిశ్చయముగా. ఆ పద్యాలలో 10 నెలలు కాదండి, సద్యోగర్భం ఒకటి చెప్పుకున్నాం. ఈ విధంగా ఇదంతా విధిలీల. నీవు నిష్కళంకవు. గాంధారితో నీవు నీ సంతానాన్ని, శకునిని, కుంతి, కర్ణుణ్ణి చూడగలరు. గాంధారితో చెప్తా ఉన్నాడు ఆయన, నీవు నీ సంతానాన్ని. అమ్మాయి కుంతి, కొడలా నీవులో దోషం లేదు నాకు తెలుసు. అలాగే గాంధారి నీ యొక్క సంతానాన్ని, శకుణ్ణి, కుంతీదేవి కర్ణుణ్ణి చూస్తుందమ్మా. కర్ణుడికి ఆ విధంగా జరగవలసి ఉన్నది కాబట్టి ఇది విధి నిర్ణయం జరిగింది. మిగతా విషయం రేపు ముచ్చరించుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీష. గోబ్రాహ్మణేభ్య సోమస్మి నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. ఏతత్ సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా శివాజ్ఞగా శ్రీ వెంకటరామ నారాయణులకు సమర్పించబడుతున్న ఈ కార్యక్రమాన్ని వినమని మనవి, ఆదరించమని ప్రార్థన. బ్లూటూత్లు ఇచ్చి మాయం చేయకండి. వెంటనే 50-60 బ్లూటిక్లు వస్తున్నాయి. విన్నవాళ్ళ సంఖ్య మీకు తెలుస్తూనే ఉంది. 393 మందికి పంపుతున్నాను. రోజు చరివిత చరణం అవుతుంది. నన్ను మన్నించండి. దయతో దగ్గరికి వచ్చేసాం. ముఖ్యమైనటువంటి ఘట్టాలు విన ప్రార్థన. గడప లోపల కూడా గడప దాడితే హిందవడం. రామాచార్యులను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. సీతారాం.